అన్నవరం నుంచి శ్రీవిద్య రాస్తున్నారు. పుత్ర గణపతి వ్రతం విశిష్టత ఏమిటి? ఈ వ్రతం ఏ పురాణంలో ఉంది? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆదరమొప్ప మృక్కిడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్ మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్ ఆదర మొప్ప మ్రొక్కిడుదు. పోతన గారు రాసిన అపూర్వమైన పద్యం ఇది. ఆ విఘ్నేశ్వరుడికి ముందుగా మనం నమస్కారం చేసుకుందాం. పుత్ర గణపతి వ్రతం ఎలా ఆరంభమయ్యిందో ముందు తెలుసుకోవాలి. అత్యంత ప్రాచీన కాలంలో ఇప్పుడున్న ఈ గణపతి కథ కాకుండా ఇంకొక గణపతి కథ కూడా బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. కల్పభేదాత్ గణేశస్య జనిప్రోక్త పురా మయా అని వేదవ్యాసుల వారు శివపురాణంలో ఒక శ్లోకం రాశారు. ఒక్కొక్క కల్పములో గణపతి ఒక్కొక్క విధానంతో ఆవిర్భవించాడు. గణపతికి కూడా చాలా అవతారాలు ఉన్నాయి. దాదాపు 216 అవతారాలు గణపతికి ఉన్నట్టుగా గణేశఖండం చెబుతున్నది. అందులో ఒక అవతారం ఏమిటంటే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో చతుర్థి నాడు పార్వతీదేవి తనకి సంతానం కావాలి అని ఒక వ్రతాన్ని ఆచరించింది. పార్వతీదేవికి అప్పటికి సంతానం లేదు, అందుకని బిడ్డలు కావాలి అని ఒక వ్రతం చేసింది. ఆ వ్రతం పేరు పుత్ర గణపతి వ్రతం. నిజానికి గణపతి వ్రతం అని తర్వాత చేర్చారు, అప్పుడు పుత్ర వ్రతం అంటారు. ఈ వ్రతం చేసి ఆడవాళ్ళు ఏం చేయాలి? సూర్యోదయానికి ముందు లేచి తలారా స్నానం చేయాలి, శుభ్రమైన వస్త్రాలు కట్టుకోవాలి. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఒక నియమం ఉన్నది. ఒకరు కట్టుకున్న బట్ట వాళ్ళు మరొకరు కట్టుకుంటే వాళ్ళు దరిద్రులు అయిపోతారని శాస్త్రం. ఇవాళ దారిద్ర్యానికి మూల కారణం చాలామందికి తెలియదు, కానీ ఒకరు కట్టిన వస్త్రం మరొకరు కట్టరాదు. అందుకే మార్కండేయ పురాణంలో తగదన్యు వస్త్రంబు ధరియంప. ఈ విషయంలో కొంచెం ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఎందుకు చెప్పారు అంటే, అమ్మ కట్టిన చీర కూతురు కట్టి, కూతురు కట్టిన దాన్ని ఇంకో కూతురు కట్టి, ఒకళ్ళు కట్టిన వస్త్రాలు ఒకళ్ళు కడతారే, ఇక అంతకంటే దరిద్రం మరొకట్లేదు. ఇతరుల యొక్క వస్త్రం కట్టకూడదు. ఇప్పుడు నేను కట్టిన వస్త్రం ఈ పంచే పాడైపోతే దీనిని ముష్టి వాళ్ళకి మాత్రమే దానం చెయ్యాలని శాస్త్రం చెబుతున్నది. అంతే తప్ప దీన్ని మళ్ళీ వీడు తన కొడుక్కో తమ్ముడికో కట్టుకోవడానికి ఇస్తే అప్పుడు దరిద్రులై పుడతారు. ఇప్పుడు కలియుగంలో చాలామందికి ఆరోగ్య సమస్యలు కానీ దారిద్ర్య సమస్యలు కానీ రావడానికి గల కారణం ఒకరి బట్టలు ఒకళ్ళు కట్టుకోవడమే. పేరంటం అనే పేరుతో ఒకే చీర 10 మంది కడితే అది ఎంత చండాలం, అది శాస్త్ర నిషిద్ధం. అది సరే, మొత్తం మీద ఏమైతేనే అందుకని ఏంటంటే ఈ గణేశ పుత్ర గణపతి వ్రతం చేసేటటువంటి వాళ్ళు, పుత్రుడు కావాలని ఒక వ్రతం చేసేవాళ్ళు సూర్యోదయానికి ముందు లేచి తలారా స్నానం చేసి జుట్టుని ముడి వేసుకుని పువ్వులు పెట్టుకుని బొట్టు పెట్టుకుని కొత్త వస్త్రం ధరించాలి, పవిత్ర వస్త్రం ధరించాలి. కొత్త వస్త్రాలు లేకపోతే ఉతుక్కున్న తన బట్టే కట్టుకోవాలి. కట్టుకొని 5 ముత్తైదువులకి వాయనం ఇచ్చుకోవాలి. వాయనం అంటే శనగలే ఇవ్వాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ ఆ పూట మాటలతోటో భోజనంతోటో మొత్తం మీద గౌరవించాలి. పార్వతీదేవి ఆ వ్రతం చేసింది. ఆవిడింటికి ఎంతోమంది వచ్చారు, అందరికీ యథాశక్తిగా భోజనం కూడా పెట్టింది ఆవిడ. ఆఖరిని ఒక ఆయన వచ్చాడు. ఆయన సన్యాసి. భిక్షాందేహి అన్నాడు. ఈ భిక్ష ఇవ్వడం కోసం ఆవిడ లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఆ భిక్షుకుడు మాయమైపోయాడు. ఏమైపోయాడు ఆ భిక్షుకుడని చూసేలోపు ఆవిడ పరుపు మీద శివుడితో కలిసి ఆవిడ పడుకునేటటువంటి ఒక పరుపు ఉంది. శివుడితో కలిసి కైలాసంలో ఒక అంతఃపురంలో ఒక మంచి మంచం మీద అప్పుడప్పుడు శయనిస్తూ ఉంటుంది. దాని మీద ఒకప్పుడు రుద్రవీర్యం కూడా పడింది. ఆ మంచం మీద ఆ రుద్రవీర్యం నుండి ఒక మహాపురుషుడు పుట్టుకొచ్చాడు. అందంగా తెల్లగా మిసమిసలాడిపోతున్నాడు. ఏం అందం అండి! ఆవిడ ఆశ్చర్యపోయి, ముష్టి కోసం వచ్చిన భిక్షుకుడు మాయమయ్యాడు, నా పరుపు మీద ఈ పిల్లవాడు ఒకడు ఎలా వచ్చాడు అని కళ్ళు మూసుకు చూసింది. అప్పుడు ఆవిడకి అసలు విషయం అర్థమైంది. ఆ వచ్చిన భిక్షుకుడు సాక్షాత్తు గోలోకం నుంచి కృష్ణుడు, విష్ణువు కాదు గోలోక కృష్ణుడు వచ్చాడు. ఆయన పార్వతీదేవి పుత్రులు కావాలని చేసిన వ్రతానికి సంతోషపడి ఆవిడ అందరికీ అన్నదానం చేయటం, వాయినాలు ఇవ్వడం, ఇలాంటి పనులు చేయటం వల్ల తనంత తానే ఆవిడకి పుత్రుడిగా రావాలని వచ్చాడు. వచ్చి భిక్షను అడిగి ఆవిడ లోపలికి వెళ్ళొచ్చేలోపు ఆవిడ పరుపు మీద ఉన్న రుద్రవీర్యంలో ప్రవేశించి అందులోంచి ఒక బాలుడిగా ఆవిర్భవించాడు.
ఇది నేను చెబుతున్నది బ్రహ్మవైవర్త పురాణములో గణేశుని యొక్క చరిత్ర. మళ్ళీ ఇంకొక కథ కాదు, గోలోక ఖండం అంటారు. గోలోక ఖండం అంటే కృష్ణుడికి సంబంధించిన చరిత్ర. అందులో చెప్పిన కథ చెబుతున్నాను. ఆ పుట్టినటువంటి పిల్లవాడే అమ్మవారికి ప్రీతిపాత్రుడైన గణపతి. గణపతి పాల్గొన మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు ఒకానొక కల్పంలో అమ్మవారు చేసిన వ్రతానికి మెచ్చుకుని పుట్టాడు. తక్కిన కథ అంతా ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు. ఆ గణపతి తల తెగడం, ఏనుగు తల రావడం, శని దృష్టి, ఈ కథ అంతా ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే దానికి దీనికి ఇప్పుడు సంబంధంలా. కానీ పాల్గొన మాసంలో పార్వతి అంతటి ఆవిడ వ్రతం చేసి కృష్ణుణ్ణి గణపతి అనే పేరుతో కొడుకుగా పొందింది. ఆ తర్వాత ఆవిడ ఏం చెప్పింది, ప్రతి పాల్గొన మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి నాడు మీరు కూడా నాలాగే పుత్ర గణపతి వ్రతం చేయండి. నేను నా కాలంలో చేసిన వ్రతం కాకుండా మీరేం చేస్తారంటే గణపతి యొక్క ప్రతిమని మట్టితో కానీ, ఆవు పేడతో కానీ, ఏదైనా లోహంతో కానీ, జిల్లేడు యొక్క వేరుతో కానీ తయారు చేసి తమలపాకుల మీద పెట్టి 16 ఉపచారాలు, ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు అంటారు. ఈ ఉపచారాలు చేయండి. బెల్లము అటుకులు నైవేద్యం పెట్టండి. ఈ ప్రసాదాన్ని స్వీకరించండి. మీకు సత్సంతానం కలుగుతుంది. నాకు గణపతి లాంటి వాడు ఎలా పుట్టాడో మీకు కూడా మంచి కుర్రాడు పుడతాడు, లేదా కూతురు పుడుతుంది, మీరు తరిస్తారు అని అమ్మ ఆజ్ఞాపించింది. అప్పటి నుంచి ఈ పుత్ర గణపతి వ్రతం ఆచరిస్తున్నాం. చెప్పిన ప్రకారం చేస్తే సత్సంతానం వచ్చి తీరుతుంది. పాల్గొన మాసంలోనే చెయ్యాలి.